భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పారిశ్రామిక పట్టణం పాల్వంచలో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. పట్టణ జనాభా 1,00,000కు పైగానే ఉంది. పారిశ్రామిక పట్టణం ప్రసిద్ధ కిన్నెరసాని పర్యాటక ప్రాంతం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి గుర్తు తెలియని అనేక మంది వ్యక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నిత్యం వందలాది భారీ వాహనాలు వస్తూ ఉంటాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం, ఛత్తీస్గఢ్ వెళ్లాలి అంటే పాల్వంచ మీదుగానే వెళ్లాలి. దీంతో ప్రధాన రహదారులు రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటూ ఉంటాయి. పరిశ్రమలకు నిలయమైన పాల్వంచ పట్టణంలో 2019లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాతల సహకారంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రధాన కూడళ్లలో 100కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులకు సమానం. నేరాలు అదుపులో ఉండేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నిఘా నేత్రాల పర్యవేక్షణ మొత్తం కూడా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచే జరిగేది. కొన్ని రోజులు చక్కగా పనిచేసిన సీసీ కెమెరాలు ప్రస్తుతం నేలచూపులు చూస్తూ నిద్రపోతున్నాయి. గత కొన్ని నెలలుగా సీసీ కెమెరాల గురించి పట్టించుకునే నాదురే లేకపోవడంతో అవి అలంకారప్రాయంగానే మారిపోయాయి. సూపర్ పోలీస్ గా పేరుగాంచిన సీసీ కెమెరాలు పలుచోట్ల పనిచేయకపోతే మరికొన్ని చోట్ల విరిగిపోయి దర్శనమిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, దమ్మపేట సెంటర్, నవభారత్ సెంటర్లలో బార్ షాపుల వద్ద అనేక ఘర్షణలు జరుగుతున్నాయి. ఏవైనా అసాంఘిక సంఘటనలు జరిగిన సమయాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటే సాధ్యమైనంత తొందరగా ఛేదించేందుకు అవకాశం ఉంటుంది. అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించడంలో మూడో నేత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. పోలీసులకు సగం పనిభారం తగ్గుతుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ లోపించి పనిచేయకపోవటం పాల్వంచ పట్టణవాసులకు శాపంగా మారింది. ఇకనైనా అధికారులు స్పందించి నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. 1,00,000కు పైగా ఉండే పట్టణ జనాభాకు అనుగుణంగా కనీసం 70 నుంచి 75 మంది పోలీస్ సిబ్బంది ఉండాలి. కానీ పాల్వంచలో కేవలం 30 నుంచి 35 మంది మాత్రమే పోలీసులు విధి నిర్వహణలో ఉన్నారు. పోలీసు అధికారులు తక్షణమే స్పందించి సీసీ కెమెరాల నిర్వహణ పట్ల చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.